Okay, so we are actually discussing about eye defects. Actually, I told you that there are three eye defects. Can you repeat what are they? What are the three eye defects? There are three eye defects. Eye defects means defect of vision. Defects of vision. We can call them as defects of vision, which are also called as refractive defects, which are also called as refractive defects. So there are three eye defects are there. Number one, myopia. Number two, hypermetropia. Number three, presbyopia. Okay, so we will see one by one today. First one is myopia. Myopia is also known as nearsightedness or short-sightedness. Myopia is also known as nearsightedness and short-sightedness. Before we understand myopia clearly, before we know what is myopia clearly, why it is called nearsightedness, why it is called short-sightedness. So try to see this diagram. This diagram is a prayatnam cheyandi. Actually, in textbook diagrams are different. In this slide diagram is different. It is very simply, it is very easy. Chala easy ga undi okasari chudandi. Meeku first కనిపిస్తున్న diagram ఏంటంటే ఒక నార్మల్ ఐ విజన్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాం. నార్మల్ గా ఐ విజన్ ఎలా ఉంటుంది, మనం చూసే ఆబ్జెక్ట్ మనకు ఎందుకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది, మనం చూసే ఆబ్జెక్ట్ ఎందుకు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మన ఐ ముందు, వెన్ వి కీప్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐ, మన ఐ ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కరెక్ట్ గా రెటీనా మీద పడ్డప్పుడు, ఐ మీద పడ్డటువంటి అంటే ఆబ్జెక్ట్ మీద లైట్ పడ్డప్పుడు ఆ లైట్ రేస్ అనేటువంటి రిఫ్లెక్ట్ అయ్యి, లైట్ రేస్ అనే రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఐలో ఉన్నటువంటి క్రిస్టలైన్ లెన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి కన్వర్జ్ అయ్యి రెటీనా మీద పడ్డప్పుడు రెటీనా మీద ఒక ఇమేజ్ పడుతుంది. అప్పుడు మనకు మన ఏదైతే ఇమేజ్ చూస్తామో అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా మీద లైట్ పడి నా ఫేస్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. మీకు నేను క్లియర్ గా కనిపిస్తున్నాను అంటే కరెక్ట్ గా మీ రెటీనా మీద ఆబ్జెక్ట్ పడ్డట్టు. ఒకవేళ నేను మీకు క్లియర్ గా కనిపించట్లేదు, మసగ్గా కనిపిస్తున్నాను, బ్లర్డ్ ఇమేజ్ కనిపిస్తుంది అంటే సంథింగ్ హ్యాపెండ్ హియర్, ఇక్కడ ఏదో జరిగింది. అంటే ఏంటి, రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కరెక్ట్ గా ఇమేజ్ అనేటువంటిది ఈ వాల్ ఆఫ్ రెటీనా మీద పడాలి. ఈ రెటీనా మీద పడ్డ ఇమేజ్ అనేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ఇక్కడ ఈ రెటీనా అనేటువంటిది ఆప్టిక్ నర్వ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆప్టిక్ నర్వ్ నుంచి ఏదైతే ఇమేజ్ ఉందో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఒక ప్రత్యేకమైన వేవ్స్ రూపంలో బ్రెయిన్ కి వెళ్ళి అక్కడ బ్రెయిన్ ఆ మెసేజ్ ని రీడ్ చేసి నువ్వు ఫలానా ఆబ్జెక్ట్ చూస్తున్నావు అని చెప్తుంది. ఇదే కదా మనం చెప్పుకుంది ప్రీవియస్ క్లాస్ లో. ఇక్కడ ఈ రెటీనా మీద పడ్డటువంటి ఇమేజ్ కరెక్ట్ గా ఉంది అనేటువంటిది అని చెప్పుకుంటే మనకు ఐ విజన్ ప్రాబ్లం లేదు అని అర్థం. బ్లర్డ్ ఇమేజ్ ఎందుకు వస్తుంది అంటున్నానంటే, ఒకవేళ ఇమేజ్ రెటీనా ముందు పడ్డ గానీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఆర్ behind the retina వెనక పడ్డ గానీ we get blurred image. According to that we can call as there are some eye defects. As per that there are three eye defects. They are also called refractive defects: myopia, hypermetropia and presbyopia, right? So this type of eye is very clear. For example, if you are myopia, if you are nearsightedness, if you are short-sightedness, if you are myopia, then what happens? The object which is there in front of your eye, the image formed by the lens, the rays which are transferred through the crystalline lens diverged, and the image not formed on retina, the image formed in front of retina. Then the optic nerve cannot take the image and we cannot understand what image formed in front of our eye. అర్థమవుతుంది కదా. ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది మన
ఐ ముందు ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది కరెక్ట్ గా లెన్స్ ద్వారా పోయి ఇమేజ్ ఎక్కడ పడాలి, ఈ పాయింట్ మీద పడాలి. కానీ ఇక్కడ ఇమేజ్ ఎక్కడ పడుతుంది, ముందు పడుతుంది. ముందు పడుతుంది కాబట్టి ఈ ఐలో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఈ ఐలో ప్రాబ్లం ఉంది అని అర్థం. సో ఇట్లా ఒకవేళ ఇమేజ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ సంబంధించిన ఇమేజ్ అనేటువంటిది రెటీనా మీద పడకుండా రెటీనా ముందు పడిందంటే ఆ సంబంధించిన పర్సన్ కు ఐ డిఫెక్ట్ ఉంది అంటాం. ముందు ఇమేజ్ పడ్డప్పుడు ఉన్నటువంటి ఐ డిఫెక్ట్ ని మయోపియా అని అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ నియర్ సైటెడ్నెస్ లేదా షార్ట్ సైటెడ్నెస్ అంటాం. అంటే పర్ఫెక్ట్ గా తెలుగులో చెప్పాలి అంటే దగ్గరి ఆబ్జెక్ట్స్ ని చాలా క్లియర్ గా చూడగలుగుతాడు. యూ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ. ఫార్ పాయింట్ మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని క్లియర్ గా చూస్తాడు. దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ గా కనపడవు, బ్లర్డ్ గా కనిపిస్తాయి. ఇక్కడ ఐ డిఫెక్ట్ అంటే మొత్తానికి కన్ను పనిచేయదని కాదు, కొంత బ్లర్డ్ ఇమేజ్ ఉంటుంది, కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇమేజ్ లోపల. ఓకేనా, రైట్. వాట్ ఈస్ కాల్డ్ మయోపియా? ఇంతమంది మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అదే, వాట్ ఈస్ మయోపియా అన్నప్పుడు మీకు 1 మార్క్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ మయోపియా, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ దట్ an eye defect in which a person can see nearby objects clearly but cannot see far objects clearly and distinctly is called myopia. It's a very simple. Idi cheppali what is myopia annappudu an eye defect in which a person can see nearby objects clearly. ఏ పర్సన్ అయితే తన దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ క్లియర్ గా చూడగలుగుతూ బట్ కెనాట్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అండ్ డిస్టింక్ట్లీ ఈస్ కాల్డ్ మయోపియా. దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేడో ఆ పర్సన్ కు ఉన్నటువంటి ఆ రిఫ్రాక్టివ్ ఐ డిఫెక్ట్ ని, దట్ రిఫ్రాక్టివ్ ఐ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ మయోపియా. వన్ ఆఫ్ యూ రీడ్ అవుట్. రాహుల్, read out. What is myopia? An eye defect in which a person can see nearly objects clearly. Nearby objects clearly, but cannot see far objects clearly and distinctly is called myopia. So what happens in this myopia? In this defect, far point of eye decreases from infinity. Already in the previous class I told you that the human eye vision range of vision is between infinity to least distinct vision, or it is called as near point. What is the normal eye vision of the human being? It is between infinity to near point. It is infinity to a near point. Ante it is between far point to near point. What is the human far point? That is infinity. What is the near point? That is called 25 centimeters. ఇన్ఫినిటీ నుంచి 25 సెంటీమీటర్స్ మధ్యలో ఉన్న ఇమేజ్ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎవరైతే క్లియర్ గా చూడగలుగుతారో వాళ్ళది నార్మల్ ఐ విజన్ అంటాం. నార్మల్ ఐ విజన్ అంటాం. ఇక్కడ మయోపిక్ ఐ, ఎవరికైతే మయోపియా ఉందో ఆ పర్సన్ కు ఐని మయోపిక్ ఐ అంటాం. ఇక్కడ ఏమవుతుంది? ద ఫార్ పాయింట్ ఆఫ్ ఐ డిక్రీజెస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. అంటే ఆ పర్సన్ యొక్క విజన్ అనేటువంటిది ఇన్ఫినిటీ దాకా చూడలేదు, ఇన్ఫినిటీలో దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ను చూడలేదు. ఇన్ఫినిటీకి దగ్గరగా, అంటే ఇన్ఫినిటీకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ ను చూసే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అంటే మంచి ఐ విజన్ ఉన్న వాళ్ళు దూరంగా ఉన్న గుట్టలు, కొండలు, పర్వతాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మయోపిక్ ఐ ఉన్నటువంటి పర్సన్ కి కొంచెం బ్లర్డ్ ఇమేజ్ ఉంటుంది. అంటే స్పష్టంగా అక్కడ ఏదో ఉన్నట్టు గుట్టలు, కొండలు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇమేజ్ చాలా క్లియర్ గా ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తానంటే, అంటే మీరు బాగా అర్థం చేసుకోండి మయోపియా పర్సన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మామూలుగా మీరు ఇప్పుడు ట్యూబ్ లైట్ ను చూస్తున్నారు అనుకోండి, లేదా ఒక లైట్ ను చూస్తున్నారు అనుకోండి, మీకు ఆ లైట్ స్పష్టంగా కనిపిస్తుందా, లేకపోతే ఆ లైట్ కి సంబంధించిన వెలుతురు మాత్రమే కనిపిస్తుందా? సింపుల్ టెస్ట్, అర్థమవుతుంది కదా. మయోపిక్ ఐ అనేది ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే, మీరు రూమ్ లో లైట్ వేసి, మీరు లైట్ వేసినప్పుడు వెలుతురుతో పాటు ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ గా కనిపిస్తే మీకు మయోపియా లేనట్టు లెక్క. ఒకవేళ మీకు ఆ లైట్ అనేది బ్లర్డ్ గా కనిపిస్తుంది,
అంటే వెలుతురు కనిపిస్తుంది కానీ ఆ వెలుతురు ఇచ్చేటువంటి ఆబ్జెక్ట్ స్పష్టంగా కనపడట్లేదు అంటే మీకు అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నట్టు? మయోపిక్ డిఫెక్ట్ ఉన్నట్టు లెక్క. అక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు లైట్ చూడండి, మీరు లైట్ వేసుకున్నారు, లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూడండి, ఆబ్జెక్ట్ లో ప్రతి పార్ట్ మీకు క్లియర్ గా కనిపించినట్టు అవుతే మీకు మయోపిక్ ఐ లేనట్టు, యు ఆర్ ఇన్ నార్మల్ విజన్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్పెట్స్ ఉన్నాయి బికాస్ ఐఎమ్ ఏ మయోపిక్ పేషెంట్. We can not call the myopic patient. It has a ray defect, refractive defect of myopic. నేను స్పెట్స్ తీసేస్తే మీరు ఎవరైతే నా ముందు కనిపిస్తున్నారో మీరు నాకు క్లియర్ గా కనపడరు. అంటే మీ ముక్కు, మూతి, కళ్ళు ఇవి నాకు స్పష్టంగా కనపడవు, బ్లర్డ్ గా కనిపిస్తాయి. అక్కడ ఎవరో కూర్చోన్నారని తెలుస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ మయోపిక్. వై ఇట్ ఈస్ కాల్డ్ మయోపిక్? వాట్ ఈస్ మయోపిక్? We can see near objects clearly, but we cannot see far objects clearly and distinctly. Simple ante. We can see near objects clearly, but we cannot see far objects clearly and distinctly. Is called myopia. Why myopia? What is the reason myopia? Enduku myopia antunnamante, the range of eye vision is not clearly between near point and far point. నియర్ పాయింట్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను మీకు, 25 సెంటీమీటర్స్. ఫార్ పాయింట్ అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ కంటే తక్కువ డిస్టెన్స్ లో గనక మన ఆబ్జెక్ట్ చూడగలిగితే మనకు మయోపియా ఉన్నట్టు లెక్క. సో దీనికి రెండు ప్రాబ్లమ్స్. అసలు ఎందుకు సార్ మయోపిక్ ఐ ఎందుకు ఉంటుంది? నాకు ఎందుకు మయోపిక్ ఐ ఉంది, మీకు ఎందుకు మయోపిక్ ఐ లేదు? నాది మయోపిక్ ఐ అని ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక ఫిగర్ చూపించాను చూడండి. ఇక్కడ ఈ రెండిట్లో చూడండి, ఆల్రెడీ చెప్పాను మీకు. ఈ రెండు డయాగ్రామ్ లో చూడండి, ఈ లెన్స్ ఎలా ఉంది, ఈ లెన్స్ ఎలా ఉంది. ఈ యాక్చువల్లీ ఒరిజినల్ హ్యూమన్ ఐ లెన్స్ ఇలా ఉండాలి, ఇట్ షుడ్ బి లైక్ దిస్. బట్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద కర్వేచర్. ఇక్కడ కర్వేచర్ లో చేంజ్ ఉంది, అర్థమైంది? ఇక్కడ కర్వేచర్ లో చేంజ్ ఉంది. ఇది ఎందుకు వస్తుంది? జనరల్ గా కూడా మనకి ఇట్లా వస్తూ ఉంటది. ఎప్పుడు మనం దూరం వస్తువుల్ని, లాంగ్ ఫార్ పాయింట్ ఆబ్జెక్ట్ చూసేటప్పుడేమో ఇట్లా మనకు కర్వేచ్ మామూలుగా లెన్స్ ఇట్లా మామూలుగా ఉంటుంది. నియర్ ఆబ్జెక్ట్ చూసేటప్పుడు మన కర్వేచర్ ఏమవుతుందంటే ఇట్లా బల్జ్ అయినట్టుగా కనిపిస్తుంది. జనరల్ ఫార్ పాయింట్, నియర్ పాయింట్ చూసేటప్పుడు మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అయితే ఇక్కడ increase in curvature of the lens. What is the problem of why we get myopic eye? The first reason is that there is increase in curvature of the lens. అంటే ఇంకొంచెం ఇట్లా ఉబ్బినట్టుగా అవుతుంది, కర్వేచర్ చేంజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ఐబాల్. ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ఐబాల్ ఏమవుతుంది? ఐబాల్ యొక్క లెంత్ అనేటువంటిది పెరుగుతుంది. దిస్ ఈస్ ద రీజన్స్ ఫర్ మయోపియా. సో ఆల్రెడీ టోల్డ్ యూ there are 3 types of eye defects. One is myopia, and second was hypermetropia, and third one is presbyopia. So we are discussing about today myopia. Myopia is called as nearsightedness or short-sightedness. What is myopia? Myopia is nothing but we can see nearby objects clearly, but we cannot see far objects clearly and distinctly. This is called myopia. What happens in myopia? What happens in myopia అంటే ఏం చెప్పాలి? In myopia, far point of eye decreases from infinity. Reason for myopia అన్నాడు అనుకోండి. What is the reason for myopia? ఎందుకు? That we have to say answer in a single line. That is, the far point of eye decreases from infinity. ఇన్ఫినిటీ యొక్క ఇన్ఫినిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్ఫినిటీ కంటే తగ్గుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ మయోపియా. అది జనరల్ గా. ఫిజికల్ ప్రాబ్లం అంటే కంట్లో ఉండే ప్రాబ్లం ఏంటిది? వాట్ ఆర్ ద ఐ డిఫెక్ట్ that we can call it as my eye is called a myopic eye. What are the defect is my eye is facing? So there are 2 types of defects are there. The first defect is increase in curvature of the lens. Increase in curvature of the lens. And second one is increase in the length of the eyeball. Due to these 2 reasons, I am getting myopic eye. Because of these 2 reasons, I am getting myopic eye. అర్థమవుతుంది? మయోపిక్ ఐ రీజన్ ఏంటి? ఒకటి కర్వేచర్ చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ కర్వేచర్, అండ్ సెకండ్ వన్ ఇంక్రీజింగ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ది ఐబాల్. ఓకేనా? సో దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్. ఈ 2 ఐకి సంబంధించిన ఫిజికల్ ప్రాబ్లమ్స్ తోని మనకు ఫార్ పాయింట్ అయితే ఇన్ఫినిటీ ఉండాలనో ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ ఉండకుండా దగ్గరగా వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే, మనం స్పెట్స్ పెట్టుకోలేదు అనుకోండి, సింపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ సార్ అద్దాలు పెట్టుకోకపోతే ఏమవుతుంది సార్?
ఫర్ ఎగ్జాంపుల్ మయోపిక్ ఇట్లా లెన్స్ పెట్టుకుంటున్నారు కదా సార్, లెన్స్ పెట్టుకోపోతే ఏమైతుంది సార్, ఇక్కడ ఇమేజ్ ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఇక్కడ పడింది కదా, ఏది రెటినా ముందు పడింది కదా, రెటినా ముందు పడింది అంటే ఏంది, అది మనకు సరిగా కనపడతలేదు. అందుకని ఏం చేస్తారంటే దగ్గర పోయి కూర్చుంటారు. కొంతమంది స్కూల్లో క్లాస్ లో పిల్లలు చూడండి, ఎవరికైతే మయోపిక్ విజన్ ఉంటుందో, మయోపియా ప్రాబ్లం ఉంటుందో, వాళ్ళు పేరెంట్స్ కి చెప్పకుండా, టీచర్స్ కి చెప్పకుండా వాళ్ళు వచ్చి ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటారు. ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటారు అంటే ఫ్రంట్ బెంచ్ లో ఎందుకు కూర్చుంటారు అర్థం చేసుకోండి. దూరం కూర్చుంటే ఇమేజ్ అనే రెటినా ముందు పడుతుంది నాన్న. మనం దగ్గర జరిగినప్పుడు ఏమవుతుందిరా, మనం దేని దగ్గర పోతున్నాము, ఆబ్జెక్ట్ దగ్గర పోతున్నాం. అప్పుడు ఏమైతే ఏదైతే ఇక్కడ మనం షార్ట్ ఫాల్ ఉన్నామో, ఏది ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయితే షార్ట్ ఫాల్ ఉన్నామో, ఏది మనము ఇన్ఫినిటీలో షార్ట్ ఫాల్ ఉంది కదా డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ని కవర్ చేయడం దగ్గర పోయి చూస్తాం. అప్పుడు ఏమైతుంది, దగ్గర పోయి మనం దగ్గర చేద్దాం అనుకోండి, ఈ ఇమేజ్ కాస్త ఈ ఏదైతే ఈ కన్వర్జ్డ్ రేస్ ఉన్నాయో కరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది పాయింట్. మరి ప్రతిసారి నాకు దగ్గర వస్తుంది కనపడంటే దగ్గర పోయి నువ్వెవలు రాహుల్వా, నువ్వెవలు కళ్యాణివా, నువ్వెవలు శివరానివా నేను చూడలేను కదా ప్రతిసారి. ఇట్లా దగ్గర పోయి చూడలేం కదా ప్రతిసారి. అంటే దగ్గర వస్తువులు దూరం వస్తువులు చూడాలంటేనేమో ఆ వస్తువు దగ్గరికి పోవాలి, ఇక మామూలుగా చూడాలంటేనేమో ఇట్లా వెనక్కి వచ్చి చూసుకోవాలి. అంటే ప్రతిసారి వెనుకకు ముందు కదులుతా ఉంటే చూసిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, ఏంటంటే వీడు అటు ఇటు తిరుగుతుండే అనిపిస్తుంది. అర్థమైంది కదా. అంటే మన ఆబ్జెక్ట్ దగ్గర పోయినప్పుడు ఈ పాయింట్ కూడా వెనుకకు జరుగుతుంది, ముందుకు పోతే వెనక్కి వస్తుంది కదా. సో ప్రతిసారి ఇట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది కదా, చేయలేము కదా. అందుకని we have to correct our myopic problem. How we can correct myopic problem? That we have to use another additional lens in front of our eye. That is the problem for solution for myopic eye. What we have to do, we have to add another lens in front of our eye that we can correct the myopia. అర్థమవుందా? మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, మయోపియా అంటే ఏంటో చెప్పుకున్నాం, మయోపియాకి రీజన్స్ చెప్పుకున్నాం, మయోపియాకి రీజన్స్ చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాం, సార్ మరి ఇట్లనే ఉండాలన్నా సార్, అవసరం లేదు. ఈ మయోపియా అనేటువంటి చాలా మంది పిల్లలు, ఇప్పుడు మన క్లాస్ లో ఒక అమ్మాయి కూడా స్పెట్స్ ఉన్నాయి. వెరీ సింపుల్ ప్రాబ్లం. దీన్ని ఫ్యూచర్ లో ఒక 21 years అయిపోయిన తర్వాత సర్జరీ కూడా చేసుకోవచ్చు. లేజిక్ సర్జరీ కొత్తగా వస్తుంది, ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ అంటాం, లేజిక్ ట్రీట్మెంట్ అంటాం. దాంతో లెన్స్ అడ్జస్ట్ చేస్తారు, అది ఇప్పుడు చేసుకోవచ్చు, చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనం స్పెట్స్ పెట్టుకుని అలవాటై మనం సర్జరీ చేయించుకో. కాకపోతే ఇప్పుడు సర్జరీస్ చేసుకుంటున్నారు, చాలా ఈజీ అయిపోయింది. అప్పుడు ఓన్లీ ఆప్షన్ ఏంటంటే స్పెట్స్ పెట్టుకోవడం. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లేజిక్ ఆపరేషన్స్ అని అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలి, నా లోపట ఐ లోపట నా క్రిస్టలైన్ లెన్స్ ఏదైతే బైకాన్వెక్స్ లెన్స్ ఉందో అది ప్రాబ్లమాటిక్ గా ఉంది. కాబట్టి నేను ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికి నేను ఇంకొక లెన్స్ పెట్టుకోవాలి. ఆ లెన్స్ ఏమై ఉండాలి, దట్ షుడ్ బి ఏ బైకాన్కేవ్ లెన్స్. క్వశ్చన్ అడుగుతాను, 1 mark క్వశ్చన్, ఆబ్జెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లెన్స్ యూజ్డ్ ఫర్ కరెక్షన్ ఆఫ్ మయోపియా? 1 mark question or object aduguతారు. What is the lens used for correction of myopia? In order to correct the defect of myopia, we have to use biconvex lens of suitable power. ఈ పాయింట్ రాయాలి, బైకాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. నా ఐకి ఎంత డిస్టెన్స్ ప్రాబ్లం ఉందో, ఫార్ డిస్టెన్స్ ప్రాబ్లం ఉందో, ఎంత షార్ట్ ఫాల్ ఉందో అంత షార్ట్ ఫాల్ ఉన్న లెన్స్ మాత్రం నేను పెట్టుకుంటేనే క్లియర్ గా ఉంటది. నా స్పెట్స్, నా మయోపిక్ స్పెట్స్ ఇంకొక పర్సన్ కి పనిచేయవు, ఆ పర్సన్ మయోపిక్ స్పెట్స్ నాకు పనిచేయవు. ఎందుకంటే ఆ ఫార్ పాయింట్ అనేటువంటిది పర్సన్ బట్టి మారుతూ ఉంటది. దోస్ ఆర్ ద మయోపిక్ పర్సన్స్. మయోపిక్ నేను మయోపిక్ పర్సన్, ఇంకో మయోపిక్ పర్సన్ యొక్క పాయింట్ అనేది ఏమంటా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఇక్కడ ఏమనాలి, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ myopia, what is the correction for myopia, that we have to write down that this defect can be corrected by using a biconcave lens of suitable power. Using biconcave lens ante saripodu, of suitable power అంటే నా కన్నుకు, నా మయోపిక్ ఐకి ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే నేను పెట్టుకోగలగాలి. అర్థమవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ కరెక్షన్ ఆఫ్ మయోపియా. Rahul cheppu, what is the correction of myopia? How we can correct myopia? How we can clear this defect?
using of biconcave lens by suitable power. ఆఫ్ సూటబుల్ పవర్. Of suitable. ఇది ఇక్కడ ఈ లైన్ ఇది రాస్తే సరిపోదు. హౌ వీ కెన్ కరెక్ట్ మయోపియా అంటే the myopia can be corrected by using of biconcave lens of suitable power. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. Since a biconcave lens has ability to diverge incoming rays, చూడండి కాన్వెక్స్ లెన్స్ కన్వర్జ్ చేస్తే కాన్కేవ్ లెన్స్ డైవర్జ్ చేస్తుంది. ఇక్కడ ఈ కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుందంటే రేస్ ని, ఇన్కమింగ్ రేస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మనం ఈ బైక్ ఇక్కడ కింద లాస్ట్ సి డయాగ్రామ్ చూడండి. సి డయాగ్రామ్ లోపల ఆబ్జెక్ట్ నుంచి బయలుదేరినటువంటి రేస్ విచ్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఈ ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నాం, బైకాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ కు కాన్వెక్స్ లెన్స్ కు డిఫరెన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద ఫస్ట్ క్లాసెస్. దట్ ఈస్ biconcave or concave lens is called diverged lens. Convex lens is called converged lens. Concave lens is called diverged lens. Convex lens is called converged lens. Okay na? So concave lens emo diverged lens, convex lens emo converged lens. మన ఐలో ఉన్నటువంటి క్రిస్టలైన్ బైకాన్వెక్స్ లెన్స్ ఇస్ ఏ కన్వర్జ్డ్ లెన్స్. ఎప్పుడైతే మన ఐ ముందు ఈ బైకాన్కేవ్ లెన్స్ పెట్టినామో అదేం చేస్తుందంటే వస్తున్నటువంటి రేస్ ని డైవర్జ్ చేసి కరెక్ట్ గా మళ్ళీ ఈ ఏదైతే ఈ షార్ట్ ఫాల్ అయిన డిస్టెన్స్ ఉందో, ఇక్కడ ఏదైతే షార్ట్ ఫాల్ అయిన డిస్టెన్స్ ఉందో మళ్ళీ వీటిని స్ట్రైట్ చేసి కరెక్ట్ గా ఈ లెన్స్ మీద పడ్డట్టు చేస్తాం. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అయినటువంటి రేస్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ కన్వర్జ్ అయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కన్వర్జెన్స్ స్టార్ట్ అయింది చూడండి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ ని ఇక్కడ పెట్టుకున్నాము అని అర్థం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసినా మనము ఇక్కడ ప్లేస్ చేసినట్టు లెక్క. యాక్చువల్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది మనకు? యాక్చువల్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. యాక్చువల్ చూడండి డయాగ్రామ్ లో, ఈ రెండు డయాగ్రామ్ చూడండి. ఇదేమో కరెక్ట్ ఏమో, ఇది కరెక్ట్ ఉంది ఫస్ట్ డయాగ్రామ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏదైతే రేస్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ పట్టుకొచ్చినాం అనమాట. ఆబ్జెక్ట్ యొక్క ఇక్కడ తీసుకొచ్చుకున్నాం అని అర్థం. ఇది ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ని దగ్గరగా తీసుకొస్తుంది. మనం ఆబ్జెక్ట్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఈ బయట అరేంజ్ చేసిన ఈ లెన్స్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ను కంటికి దగ్గరగా తీసుకొస్తుంది. ఇట్ బ్రింగ్స్ ద ఆబ్జెక్ట్ నియర్ టు ద ఐ. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇమేజ్ అనేటువంటిది కరెక్ట్ గా ఇక్కడ కన్వర్జ్ అయ్యి కరెక్ట్ గా రెటినా మీద పడి వీ కెన్ సీ క్లియర్ ఇమేజ్. ఐ విల్ రీడ్ హియర్. Since a biconvex lens has ability to diverge incoming rays, a biconcave lens of suitable power will bring the image back on the retina and thus the defect is corrected. What will this suitable biconcave lens do? It set the image back on the retina so that defection can be corrected. Right. Using the biconcave lens, we can bring the image of the object kept beyond far point to a point at far point or between far point and least distance of distinction. This image act an object for the eye lens. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏదైతే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే షార్ట్ ఫాల్ ఫార్ పాయింట్ ఉందో, నాకు ఎంతవరకు అయితే ఫార్ పాయింట్ ఉందో ఆ ఫార్ పాయింట్ వరకు నేను ఆబ్జెక్ట్ ను జరపగలగాలి. అర్థమైంది కదా? అందరికి ఫార్ పాయింట్ ఏంటి? ఇన్ఫినిటీ. అందరికి ఫార్ పాయింట్ ఏంటి? ఇన్ఫినిటీ. కానీ ఆ ఫార్ పాయింట్ ఏంటి? ఇన్ఫినిటీ కాదు. ఇన్ఫినిటీ కంటే తక్కువ ఉంది. ఆ ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు ఆబ్జెక్ట్ ను పట్టుకురావడానికి దానికి సంబంధించిన సూటబుల్ బైకాన్కేవ్ లెన్స్ ని నా ఐ ముందు పెడితే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన ఇమేజ్ రెటీనా మీద క్లియర్ గా పడుతుంది. అందుకని ఏమనాలి, వి షుడ్ యూజ్ సూటబుల్ పవర్ ఆఫ్ బైకాన్కేవ్ లెన్స్ అనాలి. అర్థమైంది కదా? ఒక్కొక్క మయోపిక్ పర్సన్ కి ఒక్కొక్క ఫార్ పాయింట్ ఉంటుంది. జనరల్ ఫార్ పాయింట్ అంటే ఏం చెప్తాం? జనరల్ వాట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్ ఫార్ పాయింట్? అడల్ట్ హ్యూమన్ బీయింగ్, నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫార్ పాయింట్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. నియర్ పాయింట్ ఏంటిది? 25 సెంటీమీటర్స్. నియర్ పాయింట్ ఏంటిది? 25 సెంటీమీటర్స్. నియర్ పాయింట్ ఏంటి? 25 సెంటీమీటర్స్. నేను నా ఫార్ పాయింట్ కి అడ్జస్ట్ అయ్యే లెన్స్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా ఇమేజ్ వచ్చి దీని మీద పడుతుంది. సో దిస్ ఈస్ హౌ వి కరెక్ట్ మయోపియా.
So we have to understand that 4 points in this lesson. Today we discussed 3. మళ్ళీ ఒకసారి చెప్తాను. 3 eye defects ఉంటాయి. నెంబర్ 1, అందులో ఫస్ట్ ఐ డిఫెక్ట్. 3 eye defects ఏంటి? మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా. ఫస్ట్ వన్ ఇస్ మయోపియా. మయోపియా అనగానే వాట్ ఈస్ మయోపియా చెప్పాలి. వాట్ ఈస్ మయోపియా, తర్వాత వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మయోపియా, ఎందుకు రీజన్, వాట్ ఈస్ ద రీజన్ అనేది చెప్తాము. తర్వాత ఫిజికల్ గా అసలు ఐ బాల్ లో కానీ ఐలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాము. తర్వాత ఎట్లా కరెక్షన్ చేయాలనే చెప్తాం. సో ఈ 4 పాయింట్స్ రాసేసి ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ మీకు కనిపిస్తుందో ఈ డయాగ్రామ్ డ్రా చేయండి సరిపోతే. టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ ఈజ్ ఆల్సో రైట్, బట్ ఇట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్. ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి డయాగ్రామ్ లో ఫస్ట్ చూపిస్తున్నటువంటి ఐ నార్మల్ ఐ, ఇక్కడ ఉన్నటువంటి మయోపిక్ ఐ, ఈ థర్డ్ ఉన్నటువంటి ఐ. ఈ మయోపిక్ ఐని అడ్జస్ట్ చేయడానికి బై యూజింగ్ బైకాన్కేవ్ లెన్స్, బై యూజింగ్ suitable power biconcave lens, and we can try to put the image exactly on retina. Until and unless if the image is not fall on retina, until and unless image is not fall on retina, then the image will not clearly seen by the eye. అర్థమవుతుందా? ఇది దానికి సంబంధించినటువంటి. ఇక్కడ ఇంతకుముందు సార్ మీరు అన్నారు కదా సూటబుల్ పవర్, సూటబుల్ పవర్, సూటబుల్ పవర్ అన్నారు. సూటబుల్ సార్ నాకు ఇంత సూటబుల్ పవర్ పాయింట్ ఎట్లా తెలుస్తుంది సార్? So this is, I will tell you, power of the correcting concave lens of myopia. నాకు ఒక పాయింట్ ఉంటుంది, ఫార్ పాయింట్ నాకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంకో మన క్లాస్ లో అమ్మాయికి ఇంకొక ఫార్ పాయింట్ ఉంది. ఈ ఫార్ పాయింట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మనము? సో దెర్ ఇస్ అ ఫార్ములా హౌ వీ కెన్ సెలెక్ట్ ద ఫార్ పాయింట్, హౌ వీ కెన్ సెలెక్ట్ ద కరెక్ట్ బైకాన్కేవ్ లెన్స్ ఫర్ మై మయోపిక్ ప్రాబ్లం. నా మయోపిక్ ప్రాబ్లం సంబంధించిన కరెక్ట్ లెన్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి? ద లెన్స్ ఫార్ములా కెన్ బి యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఫోకల్ లెంత్ అండ్ హెన్స్ ద పవర్ ఆఫ్ ది మయోపియా కరెక్టింగ్ లెన్స్. సో దీన్ని ఇక్కడ ఈ మనకు పర్టికులర్ ఫార్ములా యూజ్ చేసి, లెన్స్ ఫార్ములా యూజ్ చేసి, వాట్ ఫార్ములా వీ కెన్ యూజ్? వీ కెన్ యూజ్ లెన్స్ ఫార్ములా. బై యూజింగ్ లెన్స్ ఫార్ములా వీ కెన్ ప్రిపేర్ ఎ కరెక్ట్, we can prepare a correct suitable power of biconcave lens. We can use correct biconcave lens. What is that lens formula? Already you know, that is lens formula already I told you in the previous class. That is 1 by f is equal to 1 by v minus 1 by u. Mirror formula em cheptunnam nana? What is mirror formula? Mirror formula తొందరగా. What is mirror formula? లెన్స్ కి ఆపోజిట్ ఉంటుంది కదా, ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా గుర్తు చేసుకుంటే అయిపోతుంది. ఓకే, లెట్ ఇట్ బి. మీరు అది గుర్తు చేసుకొని చెప్పండి. ఇప్పుడు లెన్స్ ఫార్ములా అంటే 1 by f is equal to 1 by v minus 1 by u. ఆల్రెడీ మనకు తెలుసు u అంటేనేమో ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్, ఎఫ్ అంటేనేమో ఫోకల్ లెంత్. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని -∞ గా తీసుకుంటాము. ఈ పర్టికులర్ మనం లెన్స్ ఫార్ములాలో ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ని -∞ గా తీసుకుంటాము. ఇమేజ్ డిస్టెన్స్ అనేటువంటిది మన ఇమేజ్ డిస్టెన్స్ ని డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్ గా తీసుకుంటాము. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ వి, తర్వాత డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు -d. ఈ ఫార్ పాయింట్ కూడా -d గా తీసుకుంటాం. లెన్స్ ఫార్ములా మనకు తెలుసు 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by v minus 1 by u. ఇక్కడ 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by -d అన్నాడు. ఇక్కడ d అని ఎందుకు తీసుకున్నాము? ఇక్కడ d ఎందుకు తీసుకున్నాము అని అంటే ఇక్కడ చూడండి క్లియర్ మనకు తెలిసిపోతుంది. 1 by v 1 by u, ఈ రెండింటి యొక్క టోటాలిటీ ఏమవుతుంది? ఇక్కడ d అవుతుంది, 1 minus d. అదే ఇప్పుడు ఈ మనం యాజ్ పర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇఫ్ వి క్యాన్సిల్ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇట్ ఈస్ కాల్డ్ f is equal to -d. f is equal to -d. అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఇది ఇన్ఫినిటీ -∞ తీసుకున్నాం ఇమేజ్ డిస్టెన్స్. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫార్ములా ఏమొస్తుంది? 1 by f is equal to 1 by -d వస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద పవర్ లెన్స్ అంటే లెన్స్ ఫార్ములా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని f is equal to -d అనేది గుర్తుపెట్టుకోండి సింపుల్. f is equal to -d. ఇది ఎట్లా డిరైవ్ అయిందని ఇక్కడ క్లియర్ గా ఉంది. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? f is equal to -d. సో నాకు నా లెన్స్ ఎట్లా తీసుకున్నారు సార్ అని అంటే
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి అనే ఫార్ములా ద్వారా తీసుకున్నాను. అంటే నా ఫోకల్ లెంత్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మైనస్ పవరే, దానికి సంబంధించినటువంటి మైనస్ వాల్యూ ఆఫ్ డి. డి ఇట్ ఈస్ కాల్డ్ as డయాప్టర్. డి అంటే ఏంటిందన్న డయాప్టర్స్ అంటాం. డి అంటే ఏంటిది డయాప్టర్. వాట్ ఈస్ ది డి ఈజ్ కాల్డ్ diopter. What is the D is called diopter. What is the units for what are the units for power of lens? What are the units for power of lens అని అడుగుతారు. That is called minus diopters అని చెప్తాం. What is the formula for to calculate power of lens? What is the formula for using power of lens? That is called F is equal to minus D. అంతే. What is the formula of lens formula? What is lens formula? That is 1 by F is equal to 1 by V minus 1 by U. దాంట్లో డిరైవ్ చేస్తే వచ్చిందే F is equal to minus D. అంటే ఎప్పుడైనా మయోపిక్ సంబంధించినటువంటి వాల్యూ మైనస్ లో ఉంటది. మయోపిక్ సంబంధించిన వాల్యూ ఎట్లుంటది మైనస్ లో ఉంటది. F is equal to minus D. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. The focal length of myopia correcting lens is equal to negative of far point distance. నా ఫార్ పాయింట్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దాని నెగిటివ్ వాల్యూయే, ఫార్ పాయింట్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దాని నెగిటివ్ వాల్యూయే ఫోకల్ లెంత్ అవుతుంది. దాని నెగిటివ్ వాల్యూయే ఫోకల్ లెంత్. అంటే ఇక్కడ రెండు రకాలు చెప్పొచ్చు. 1 by F is equal to 1 by minus D అని చెప్పొచ్చు, లేదా F is equal to minus D అంట. అర్థమైంది? అంటే వాళ్ళ డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఆప్థమాలజిస్టులు ఏం చేస్తారంటే, నేను ఐ డాక్టర్ దగ్గర పోయినప్పుడు, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, ఆప్థమాలజిస్ట్ దగ్గర పోయినప్పుడు తను ఏం చేస్తాడు అంటే నాకు చెక్ చేస్తాడు. అవన్నీ ఇట్లా వేస్తూ ఉంటాడు. పైన పెద్ద అక్షరం, మన స్కూల్లో కూడా చెక్ చేశారు కదా, బోర్డు పెట్టేసి పైన పెద్ద అక్షరం చదువు, దాని తర్వాత లైన్ చదువు, దాని తర్వాత లైన్ చదువు అని ఒక్కొక్క లెన్స్ వేస్తా ఉంటాడు. ఇప్పుడు క్లియర్ గా ఉందా, ఇప్పుడు క్లియర్ గా ఉందా, ఇప్పుడు క్లియర్ గా ఉందని ఒక్కొక్క లెన్సెస్ చెక్ చేస్తా ఉంటాడు. అప్పుడు లెన్సెస్ చెక్ చేస్తా ఉన్నప్పుడు వేసుకుంటూ వచ్చినప్పుడు మన ఫార్ పాయింట్ ని క్యాల్కులేట్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు ఆయన? మన ఫార్ పాయింట్ ని క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఈ క్యాల్కులేట్ చేసిన ఫార్ పాయింట్ ప్రకారం అది ఇప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది? డి వాల్యూ వస్తుంది, డయాప్టర్ వాల్యూ వస్తుంది. దాని నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మన ఫోకల్ లెంత్ అవుతుంది. అట్లా మన బైకాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ను ఐడెంటిఫై చేసి మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే, మనం ప్రిపరేషన్ ఐ స్పెషలిస్ట్ ఎవరైతే ఆప్టిక్ షాప్ ఉంటుందో వాళ్ళు ఆ లెన్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ power of how to identify power of lens, which a formula is known as F is equal to minus D. So ఇది how to correct myopia and what by which formula we can myopia అని ఇక్కడ చెప్తున్నాం. So tomorrow we will discuss about the next problem, that is hypermetropia. ఈ రేపు ఇది డిస్కస్ చేద్దాం. హైపర్మెట్రోపియా అంటే దీనికి రివర్స్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన లెసన్ మనకి డిస్కస్ చేసాం, దాని ఆపోజిట్ ఉంటుంది. లాంగ్ సైటెడ్నెస్ ఆర్ ఫార్ సైటెడ్నెస్ అంటాం. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ లాంగ్ సైటెడ్నెస్. దీనికి ప్రాబ్లం ఏంటి అంటే సింపుల్. ఐ విల్ కంక్లూడ్ ద లెసన్ టుడే. అదేంటంటే దగ్గర వస్తువులు స్పష్టంగా చూడలేరు, దూరమే కనిపిస్తాయి కానీ దగ్గరికి కనపడదు. అంటే ఏం చేసుకోవాలి? వీళ్ళది ఫార్ పాయింట్ ప్రాబ్లం, వీళ్ళకి ఇక్కడ నియర్ పాయింట్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ ఫార్ పాయింట్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ నియర్ పాయింట్ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎట్లా అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా? క్లియర్ అందరికి? ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. దీనికి సంబంధించిన మీకు ఆల్రెడీ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఉంటారు. ఆల్రెడీ నోట్స్లు రాయమని చెప్పిన నోట్స్లు రాయండి. ఇంకా మీకు FA1 కూడా ఇచ్చాను, FA1 సంబంధించింది కూడా ఇచ్చాను. సో ఫస్ట్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఈవెన్ దో classes are start, I will try to take the classes on June. అర్థమైందా? ఓకేనా? అర్థమైంది కదా మయోపియా అందరికి? ఒకసారి మీకు పెట్టిన దాన్ని ఎప్పుడైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చదవండి. బాయ్.